కేబినెట్ ముగిసిన అనంతరం చంద్రబాబు ప్రస్తుతం లైవ్ లో మాట్లాడుతున్నారు. చూద్దాం. నాకు అదే వచ్చింది, మీకు అదే వచ్చింది. మీరు కోపంగా ఉన్నారు ఆకలితో, నేను ఇంకా కోపంగా ఉన్నా, ఇంకా ఎక్కువ ఆకలితో. ఓకే, కోపంగా అంటే ఇన్ సెన్స్ ఆకలి ఆవేశం అనిపిస్తుంది అన్న. ఎంత కంట్రోల్ చేసుకోలేం. ఓకే, అందరికీ రాదు. ఈరోజు అతి ముఖ్యమైన ఒక క్రూషియల్ నిర్ణయం కూడా చేశాం. ఏదైతే రాజధాని విషయం మీకు తెలుసు, అప్పుతో కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చాం. ఒకప్పుడు రాజధాని ఎక్కడుంటుందో తెలియదు, దానికి కూడా వివాదాలు పెట్టాలని శివరామకృష్ణ కమిటీ వేశారు. అందరికీ ఆమోదయోగ్యంగా అనుకూలమైనటువంటి సెంట్రల్ ప్లేస్గా విజయవాడ గుంటూరు మధ్యలో డిసైడ్ చేయడం, దానికి అమరావతి అని ఒక హిస్టారికల్ నేమ్ కూడా పెట్టడం, దాని తర్వాత ల్యాండ్ ఏం చేయాలనుకున్నప్పుడు ఒక పిలుపునిచ్చి ల్యాండ్ పోలింగ్లో 34,000 ఎకరాలు తీసుకోవడం, దాని తర్వాత ఏ విధంగా ముందుకు పోవాలంటే ఆ రోజు నేను ఆలోచించి హిస్టారికల్గా మీరు క్రానలాజికల్గా చూస్తే అమరావతి క్యాపిటల్ రీజియన్ అసెంబ్లీలో రిజల్యూషన్ వచ్చి సెప్టెంబర్ 3, 2014 చేశాం. నవంబర్ 12, 2014 సింగపూర్కి వెళ్ళాను. సింగపూర్ మనం డిసెంబర్ 8 అంటే నవంబర్ 18, డిసెంబర్ 8 లెస్ దెన్ ఏ మంత్ వాళ్ళ క్యాబినెట్లో పెట్టి పాస్ చేసి డిసెంబర్ 8, 2014లో ఎంఓయూ చేశాం. అదే మరిగా క్యాపిటల్ రీజియన్కి క్యాపిటల్ సిటీకి నోటిఫికేషన్ డిసెంబర్ 30వ తారీఖున చేశాం. అదే మరిగా ఈ యొక్క మాస్టర్ డెవలపర్ని సెలెక్ట్ చేయాలని ఏప్రిల్ 22, 2015లో క్యాబినెట్ అప్రూవల్ చేశాం. సింగపూర్ గవర్నమెంట్ని మాస్టర్ డెవలపర్గా ఏప్రిల్ 22న నిర్ణయం చేశాం, ఒక లెటర్ రాశాం. అంతేకాకుండా అక్కడి నుంచి క్రానలాజికల్గా చూస్తే స్విచ్ ఛాలెంజ్ ఇవన్నీ అయినాక వాళ్ళు మాస్టర్ డెవలపర్స్ అయిన తర్వాత మనకు ఫస్ట్ టైం దే హ్యావ్ గివన్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ ప్లాన్ ఇచ్చారు, తర్వాత క్యాపిటల్ సిటీ ఇచ్చారు, ఆ తర్వాత సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఏ విధంగా చేయాలి అనుకున్నప్పుడు ప్రొసీజర్ అంతా ఆలోచించినప్పుడు కొన్ని దేశాలు కూడా ఇందులో భాగస్వాములు అయితే తప్ప అనుకున్నటువంటి రాజధాని మనం కట్టలేము, మన దగ్గర డబ్బులు కూడా లేవు, మొత్తం వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కట్టాలి. ఇది ఒక సంక్షోభం, క్రైసిస్ని అవకాశంగా మలుచుకోవాలంటే ఎవరు రావాలని చెప్పి మనం వర్కౌట్ చేసి ఆ ప్రాసెస్ అంతా మీకు తెలుసు. ఆ రోజు మన ఫౌండేషన్ వేసినప్పుడు కూడా ఏ విధంగా చేశాం, అంత మునుపు ప్రజల్ని ఏ విధంగా ఇన్వాల్వ్ చేశాం, దానికి కూడా 2 సింగపూర్ జపాన్ మంత్రులు రావడం, మన ప్రధానమంత్రి రావడం ఇవన్నీ జరిగాయి. దానిపైన కొన్ని దేశాలను కూడా సౌండ్ చేశాం, మీ కంపెనీస్ అని తీసుకురమని. అందులో భాగంగా స్విస్ ఛాలెంజ్ కూడా తీసుకొచ్చాం. జపాన్ సౌండ్ చేశాం, ఈవెన్ యూకేని సౌండ్ చేశాం. ప్రధానమంత్రి యూకేకి వెళ్ళినప్పుడు వాళ్ళు అమరావతి డెవలప్మెంట్లో పార్ట్నర్స్ అవుతామని వాళ్ళు కూడా ఆ రోజు ప్రధానమంత్రి పెట్టాడు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళా ఫాలోఅప్ చేశాం. సింగపూర్ గవర్నమెంట్ ఇవన్నిటి వల్ల స్విస్ ఛాలెంజ్ కింద ఒక ప్రపోజల్ సబ్మిట్ చేశారు 30వ తారీఖున అక్టోబర్ 2015లో. మళ్ళీ దీనిపైన చాలా సిరీస్ ఆఫ్ డిస్కషన్ జరిగాయి రెండు పక్కల. అదే మరి ఐఫోర్డ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశాం, అది కూడా 2-3 మీటింగ్లు పెట్టుకొని ప్రొసీజర్ ప్రకారం, ఎందుకంటే ఇంత మునుపు ఇదంతా కూడా మనం చూసినప్పుడు మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్ట్ ఒకటి ఉంది, సిఆర్డిఏ యాక్ట్ కొత్తగా వచ్చింది. ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి
ఈ స్విస్ ఛాలెంజ్ని ఈరోజు క్యాబినెట్ అప్రూవ్ చేశాం. స్విస్ ఛాలెంజ్కి అప్రూవ్ చేశాం. రాబోయే రోజు ఇందులో మీరు చూస్తే ప్రధానమైన అంశాలు, ఒక పక్క ఇంటర్నేషనల్ కంపెనీస్ రావాలి, బెస్ట్ కంపెనీస్ రావాలి. అదే మరిగా అనుభవం ఉండే దేశాలు కూడా దీన్ని సమర్థిస్తే తప్ప సాధ్యం కాదు. నేను ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. ఆ రోజు నేను ఇచ్చిన హామీ, సింగపూర్ లాంటి సిటీని ఒక నూతనమైన రాజధాని నిర్మాణం చేస్తానని చెప్పడం, తర్వాత ప్రజల్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరిగి ఆ రోజు 34,000 ఎకరాలు భూమి ఇచ్చారంటే దానికి కారణం, మేమిచ్చే భూమి వల్ల మాకు ఆదాయం ఎక్కువ వస్తుంది, మిగిలిన భూమిలో బెస్ట్ కంపెనీస్ వస్తాయి, వరల్డ్ బెస్ట్ క్యాపిటల్ తయారవుతుంది. అలాగే మాకు 25-30% తిరిగి డెవలప్మెంట్తో మాకు ఇస్తే ఇప్పుండే రేటు కంటే 5-6 రెట్లు ఇంకా ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతోనే అక్కడ రైతాంగం ఆ భూమిని ఇచ్చారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు స్విచ్ ఛాలెంజ్లో మీరు ఒకసారి చూస్తే బెస్ట్ ఫస్ట్ కన్సార్టియం, నేను చాలామంది నిన్న కూడా యూకేని అడిగాను, మీరు కూడా రమ్మని, మేము ఎగ్జామిన్ చేస్తున్నాం అన్నారు తప్ప ఇంకా క్లించ్ చేయలేదు. జపాన్ కూడా సౌండ్ చేశాం. వాళ్ళు కూడా ఒకసారి అయితే క్యాపిటల్ రీజియన్లోనే మేము కూడా ఇన్వెస్ట్మెంట్ పెడతాం, అవసరమైతే ప్రమోటర్స్ ఈక్విటీ తీసుకొస్తామన్నారు. ఇంకా అది కూడా చర్చలు జరుగుతున్నాయి. మొన్న కూడా 50 కంపెనీలు వచ్చి వెళ్ళారు, ఇంకా అవి కూడా మెటీరియలైజ్ కాలేదు. కానీ ఇది కంటిన్యూగా మనం మానిటర్ చేసిన దానివల్ల ఇది ఒక కొలిక్కి వచ్చింది. సింగపూర్లో ప్రతిష్టాత్మకమైన కంపెనీలు అసెండా, సింగ్ బ్రిడ్జ్ ఒకటి, అదే మాదిరిగా సెంబ్కా, ఈ 2 కంపెనీలు ముందుకు వాళ్ళు కన్సార్టియంలో వచ్చి స్విచ్ ఛాలెంజ్ ఇచ్చారు. ఇది కూడా మన దేశంలో ఓఎన్జీసీ కానీ ఎన్టీపీసీ కానీ ఎట్లుంటాయో, ఈ 2 సింగపూర్ గవర్నమెంట్ కంపెనీస్, ఇవి నాట్ ప్రైవేట్ కంపెనీస్. ఇందులో అసెండా సింగ్ బ్రిడ్జ్లో 100% గవర్నమెంట్ ఈక్విటీ ఉంది. అదే మరి ఇంకొక కంపెనీలో 49-50% వాళ్ళు పెట్టుకొని మిగిలింది పబ్లిక్ వెళ్ళారు. మన దాంట్లో కూడా ఓఎన్జీసీ ఇవన్నీ పబ్లిక్ ఇష్యూస్ ఉంటాయి, అదే మరి పబ్లిక్ ఇష్యూస్కి వెళ్ళారు. 2 కలిపితే 74.5% సింగపూర్ గవర్నమెంట్ ఈక్విటీ. కాబట్టి ఆ 2 కంపెనీతో ఈరోజు మనం ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ కింద వెళ్ళాం. ఏడిపి, అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ కింద ఎవరు వచ్చినా రమ్మన్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చినప్పుడు మనం నెగోషియేట్ చేసిన దానివల్ల 42% మనకివ్వాలి, 58% వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళ 2 కంపెనీలకు 58%, మన కంపెనీకి 42% తీసుకోవాలి. ఇంత మునుపు CCDMCL అనే కంపెనీతో మనం పెట్టుకున్నాం, కానీ దాని పేరు కూడా మార్చాం. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ కంపెనీ పెట్టుకున్నాం. అమరావతి డెవలప్మెంట్ పార్ట్నరు అమరావతి డెవలప్మెంట్ కంపెనీ మంది, సింగపూర్ 2 కంపెనీలు కలిపి ఒక కన్సార్టియం పెట్టుకొని ముందుకు పోతున్నారు. దీన్ని ఈ స్విచ్ ఛాలెంజ్లో ముఖ్యమైనటువంటి పార్ట్నర్షిప్ మాత్రం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కంపెనీ అయినటువంటి అమరావతి డెవలప్మెంట్ కంపెనీకి 42%, సింగపూర్ 2 కంపెనీలకు కలిపి 58%. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక మరిన్ని అప్డేట్స్ ముందు బులెటిన్లో లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్.